శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైన సాంఖ్య యోగంలోని 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం భావం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికెను: ఓ కేశవ, భగవద్ధ్యాస యందే స్థిరముగా ఉన్న స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చోనును, ఎలా నడుచును? 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్య దోచ్యతే భావం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. 56వ శ్లోకము. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే భావం. శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధములను విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అయిన ముని అని అంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.